भवतु। सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। సూక్ష్మ వ్యాయామం అంటే మన కీళ్ళ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ వ్యాయామం చేసేది. సో జాయింట్స్ అనేది మన మొదలు పెడితే ఫస్ట్ మెడ దగ్గర జాయింట్, నెక్స్ట్ షోల్డర్స్, ఆ తర్వాత నడుము, అంతకుముందు రిస్ట్ దగ్గర, వేళ్ళ దగ్గర, ఇవన్నీ జాయింట్స్. సో ఈ ఎక్సర్సైజ్ మనం జాయింట్స్ దగ్గర చేస్తే వాటికి ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి యాక్టివ్ అవుతాయి. సో మొదలు పెట్టడానికి ఫస్ట్ మనము మెడ జాయింట్, నెక్ జాయింట్తో మొదలు పెడతాం. ముందు మెడను లూజ్గా ఇలా వదిలి శ్వాస పీలుస్తూ నెమ్మదిగా పైకి చూడాలి. శ్వాస వదులుతూ కిందికి. మీరు ఎలా కూర్చోగలడం కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చోవచ్చు. ఇలా కూర్చోని పరిస్థితులు కాకుండా ఉంటే ఇలా గోడకు ఆనుకొని వెనక్కు కూర్చోవచ్చు, లేదా కుర్చీ మీద కూర్చొని కూడా చేయొచ్చు. ఎలా మీకు కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి. సో మళ్ళీ శ్వాస పీలుస్తూ పైకి, శ్వాస వదులుతూ కిందికి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకొకసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కొంచెం మెడను అలా లూజ్గా వదిలేసి కొన్ని క్షణాలు, ఫ్యూ సెకండ్స్. ఆ తర్వాత ఇదే విధంగా శ్వాస పీలుస్తూ ఎడమ పక్క, శ్వాస వదులుతూ కుడి పక్క చూడాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in. ఇప్పుడు మనం మెడ పైకి కిందికి ఎడమ పక్క కుడి పక్క చేసాం. వన్ కంప్లీట్ రొటేషన్. మెడ అనేది కంప్లీట్గా తిప్పాలి. ఇప్పుడు ఫస్ట్ నెక్ని ఇలా లూజ్గా వదిలేసి ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ చేస్తూ చేయాలి ఈ క్రియ. లెఫ్ట్, అప్, రైట్, డౌన్. లెఫ్ట్, అప్, రైట్, down.
లెఫ్ట్, అప్, రైట్, డౌన్. కొన్ని సెకండ్స్ ఇలా వదిలేసి ఈసారి రైట్ నుంచి రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. ఇంకొకసారి రైట్, అప్, లెఫ్ట్, డౌన్. సో ఈ విధంగా మన మెడల్ రొటేట్ చేయడంతో ఈ నెక్ జాయింట్కు చాలా ఫ్లెక్సిబిలిటీ దొరికి ఇక్కడ ఏమైనా నొప్పులు ఉంటే పోతాయి. కానీ ఈ ప్రక్రియ చేసేటప్పుడు చాలా నిదానంగా చేయాలి. ఫాస్ట్గా చేస్తే కళ్ళు తిరిగే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ షోల్డర్స్. మళ్ళీ చెప్తున్నాను, మీకు కింద కూర్చోవడం అవకాశం లేకపోతే కుర్చీ మీద కూర్చొని కూడా చేయొచ్చు, బెడ్ మీద కూడా కూర్చొని చేయొచ్చు. ఎక్కడ కూర్చునే అవకాశం ఉంటే అక్కడ కూర్చొని చేయండి. ఇలా 2 చేతులు ముందు జాయిన్ చేసి ముందు నుంచి వెనక్కు, తర్వాత వెనక నుంచి ముందుకు, భుజాల నొప్పులు ఉన్న వాళ్ళకు ఇది నెమ్మదిగా చేస్తే ప్రాబ్లమ్స్ దీంతో తగ్గిపోతాయి. నెక్స్ట్ జాయింట్ వచ్చి మన మోచేయి జాయింట్, ఎల్బో జాయింట్. సో ఇలా చేతులు లూజ్గా వదిలి ఇలా పిడికిలి బిగించి పైకి కిందికి, పైకి కిందికి. శ్వాస నార్మల్, పైకి కిందికి, పైకి కిందికి. నెక్స్ట్ వచ్చి రిస్ట్ జాయింట్. ఓకే, సో బొటనవేళ్ళు మూసేసి పిడికిలు ఇలా బిగించి రిస్ట్ రొటేట్ చేయాలి. 1 2 3 4 5. వేరే డైరెక్షన్లో 1 2 3 4 5. ఇప్పుడు ఫింగర్ జాయింట్స్. ఓకే, బలవంతంగా ఇలా కొంచెం ఫోర్స్తోని ఇలా ఫింగర్స్ని ఇలా బంద్ చేయాలి, సింహం పంజాలాగా. రిలాక్స్. ఇంకొకసారి రిలాక్స్, ఇంకొకసారి రిలాక్స్. అలాగే బొటనవేళ్ళు మూసేసి పిడికిల్ని గట్టిగా బలంతో ఫోర్స్తో బంద్ చేయాలి. రిలాక్స్. సో ఈ ప్రక్రియతోని మన రిస్ట్ జాయింట్, ఫింగర్ జాయింట్స్ ఎక్సర్సైజ్ చేసాం. నెక్స్ట్ వచ్చి కాళ్ళు. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చునే విధంగా అయితే కుర్చీలో ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఇలా పైకి కిందికి, కుర్చీలో ఇలా కూర్చున్నారనుకోండి, కుర్చీలో కూర్చున్న విధంగా అయితే కుర్చీలో కూర్చున్న విధంగా అయితే కాలు ఇలా మోకాలు 1 2 అలా పైకి కిందికి చేయొచ్చు. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే కూర్చొని చూపిస్తున్నానో కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు.
సో కింద కూర్చోగలిగైతే కింద గోడకు ఆనుకుని కూర్చుంటే ఇది ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు పాదాల రొటేషన్ 1 2 3 4 5 వేరే డైరెక్షన్లో 1 2 3 4 and 5. ఇలా కాలి వేళ్ళు కొంచెం బిగించి రిలాక్స్, బిగించి రిలాక్స్. చేతులు వెనక్కి ఇలా తీసుకుని కాళ్ళు ఇలా లోపలికి బయటికి, లోపలికి బయటికి, లోపలికి బయటికి. అదేవిధంగా మన మోకాళ్ళు అనేది లోపల నుంచి టైట్ చేయాలి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. శ్వాస నార్మల్, మోకాలు లోపల నుంచి గట్టిగా బిగించి రిలాక్స్. మళ్ళీ ఒకసారి బిగించి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇంకొకసారి టైట్గా బిగించి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. కింద కూర్చున్న వాళ్ళైతే ఇలా కాళ్ళు మడిచి కాళ్ళు ఇలా 1-2 సార్లు. కుర్చీలో కూర్చుంటే ఇందాక కూర్చున్న విధంగా కాళ్ళు పైకి కిందికి చేయొచ్చు. సో ఈ విధానంతో మోకాలు, కాలు జాయింట్, కాలు ఫింగర్స్, బొటన వేళ్ళు, ఆ వేరే వేళ్ళ జాయింట్స్ అన్నీ అయ్యాయి. నెక్స్ట్ నడుము జాయింట్. ఇది మీ వల్ల అవుతే చేయండి, లేదు అంటే వదిలేయచ్చు. ఎంతవరకు వంగగలిగితే అంత. సో బ్రీత్ ఇన్, శ్వాస గట్టిగా పీల్చి, బ్రీత్ అవుట్, శ్వాస వదులుతూ మీకు ఎంత వంగితే అంత. కాలు ఎక్కడ, ఒకవేళ కాలు మీకు ఇక్కడ వరకు వంగితే అక్కడ వరకే, లేదా కొంచెం ముందుకైతే కొంచెం ముందు, ఎక్కడ అందుతే అక్కడ వరకు కాలు పట్టుకోవాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీంతో మనం శరీరంలో అన్ని జాయింట్స్ ఎక్సర్సైజ్ చేసాం. దీన్ని యోగాలో సూక్ష్మ వ్యాయామం అంటారు. ఇప్పుడు కొన్ని సింపుల్ యోగా ఆసనాలు. ఇది పర్వతాసనం. చేయగలిగితే కూర్చొని చేయండి, లేదా కుర్చీలో కూర్చొనైనా చేయొచ్చు. శ్వాస పీలుస్తూ బ్రీత్ ఇన్, చేతులు ఇలా ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మన శరీరం మ్యాక్సిమం స్ట్రెచ్ అవుతుంది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. ఇంకొకసారి బ్రీత్ ఇన్. ఇప్పుడు కుడి చేయి, ఎడమ కాలు. ఒకవేళ మీరు ఇలా కూర్చున్నారంటే ఇలా మోకాళ్ళు పట్టుకొని కుడి వైపుకి ఇలా వంగాలి. 1 2 3 4 5. బ్రీత్ ఇన్. మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ చేసి పైకి. ఇప్పుడు ఎడమ చేయి కుడి మోకాళ్ళ మీద, మన ఎడమ పక్కకు. 1 2 3
4, 5. Breathe in, breathe out. ఒకవేళ ఇలా కూర్చోగలిగిన వాళ్ళైతే ఈ ఆసనాన్ని పర్వతాసనం అంటారు. ఇలా ఒక 10 సెకండ్లు కూర్చోవచ్చు, 10 లేదా 20 సెకండ్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అది ఒక మన వెన్నుముక అనేది దీంతో మ్యాక్సిమం వెనుక నుంచి స్ట్రెచ్ అవుతుంది పర్వతాసనం వల్ల. నెక్స్ట్ ఇందాక చూపించినట్టు ఇలా ముందుకు వంగి పట్టుకొని 3 సార్లు ఇలా చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాళ్ళు అందకపోతే ఎక్కడ వరకు అయితే మీరు వంగగలుగుతారో అక్కడ కాళ్ళు, ఇక్కడ వరకు వంగితే ఇక్కడ వరకు, ఎక్కడైతే అక్కడ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ పొజిషన్లో కొన్ని సెకండ్లు ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవి సింపుల్ యోగాసనాలు. ఓకే, ఇంకో ఆసనం ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళ కోసం ఈ ఆసనం అనేది షుగర్ వ్యాధికి, డయాబెటీస్కి చాలా రిలీఫ్ ఇస్తుంది. మోకాళ్ళను ఒకవైపు ఇలా పట్టుకొని ఈ చేత్తోని, వీలైతే ఈ చేత్తోని ఈ థై అనేది ఈ పొట్టకు గట్టిగా ఉండాలి. ఫోర్స్ ఇలా పట్టుకొని మన కుడి చేయి వెనక్కు పెట్టి వెనక్కు చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది ఈ ఆసనాన్ని అర్ధ మదసేంద్రాసన అంటారు. ఇదే విధంగా లెఫ్ట్ లెగ్ కూడా ఫస్ట్ ఇలా ఉంచి ఆ తర్వాత మన కుడి మోచేయితోని ఇది ఇలా పెట్టి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి తీసుకొని వెనక్కి చూడాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ ఆసనంతో ఏమవుతుందంటే మన స్పైనల్ ట్విస్ట్, వెన్నుముక అనేది ట్విస్ట్ అవుతుంది. ఇటు తిరిగినప్పుడు కుడి వైపుకు, ఇటు తిరిగినప్పుడు ఎడమ వైపుకు ట్విస్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మీరు వెనకటి రోజుల్లో రోకలు వేసుకుని పిండులు అవన్నీ రుబ్బేవాళ్ళు మిక్సీలు రానప్పుడు. సో ప్రస్తుతానికి ఇది లేదు కాబట్టి ఇది హిందీలో దీన్ని చెక్కి చాలని అంటారు. దీంతో మళ్ళీ ఏమవుతుందంటే మీ వెన్నెముక చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఓకే, వీలైనంత వరకు చేతులు ఇలా పైకి ఇలా పెట్టి మీకు ఎంతవరకు వీలవుతే అంత. కిందికి వెళ్ళేటప్పుడు శ్వాస వదలాలి, పైకి వచ్చేటప్పుడు శ్వాస తీసుకోవాలి. సో ఎంత వీలవుతే అంత రైట్ లెగ్ మీద నుంచి లెఫ్ట్ లెగ్ వరకు అలా వెళ్ళి వెనక్కి వెళ్ళి ముందుకు. 1, 2. పైకి వచ్చేటప్పుడు శ్వాస పీల్చుకోవాలి, కిందికి వెళ్ళేటప్పుడు శ్వాస వదలాలి.
మళ్ళీ ఇప్పుడు ఉల్టా డైరెక్షన్. దీంతో మీ శరీరం అప్పర్ బాడీ అంటే పైన శరీరం దీంతో బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. వెన్నుముకకు మంచి ఎక్సర్సైజ్, మీ చెయ్యి జాయింట్లకు ఎక్సర్సైజ్, భుజాలకు ఎక్సర్సైజ్. మళ్ళీ ఇంకోసారి ఉల్టా డైరెక్షన్. ఓకే, అదేవిధంగా ఇంకో ఎక్సర్సైజ్ నౌకా చాలన్, అంటే మనం నౌకను నడిపించినట్టు. ఇది తెడ్డు అనుకోండి. ఈ తెడ్డును మళ్ళీ అదేవిధంగా మీరు ఏ ఆసనం అయితే కింద వైపుకి వెళ్తారో శ్వాస వదలాలి, పైకి వచ్చేటప్పుడు శ్వాస పీల్చాలి. ఇలా నౌకా చాలనం తెడ్డుతో చేసినట్టు. మళ్ళీ ఇప్పుడు పైనుంచి కిందికి. మీరు గమనిస్తే నా కాళ్ళను కూడా అరిపాదాలను కూడా కదుపుతున్నాను నేను. ఇవి సింపుల్ ఎక్సర్సైజెస్, ఎక్కువ ఫోర్స్ లేకుండా నార్మల్గా చేయొచ్చు. ఇంకో సింపుల్ ఎక్సర్సైజ్ ఎవరైతే కూర్చోగలుగుతారో వాళ్ళకు యోగాలో ఇది చాలా మంచి ఆసన. దీన్ని వజ్రాసన అంటారు. సో వజ్రాసన అనేవాళ్ళు ఇలా కూర్చోవాలి. ఎవరికైతే ఇలా కంప్లీట్గా కూర్చోవడం వల్ల అవ్వదు వాళ్ళు కాళ్ళ కింద ఇలా దిండు వేసుకుని ఇలా వేసుకొని కూడా కూర్చోవచ్చు. మీకు ఎలా వీలవుతే అలా. ఈ వజ్రాసన అనేది తినిన తర్వాత కూర్చుంటే చాలా చాలా లాభదాయకం. ఎందుకంటే మన జీర్ణక్రియ అనేది చాలా సులభంగా అవుతుంది వజ్రాసనంలో కూర్చుంటే. సో ఈ వజ్రాసనంలో కూర్చొని చేసే ఇంకో ఆసనం మండూకాసనం. మండూకం అంటే కప్ప. మండూకాసనం చేసే విధానం ఎలా అవుతుంది అంటే, ఎవరైతే వజ్రాసనం కూర్చోవడం కాదో, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోకూడదు. సో ఎవరైతే ఇలా కూర్చోవడానికి అవదో అవుతే ఇలా దండాసనంలో అయినా చేయండి, లేదా ఇలా సుఖాసనంలో అయినా చేయండి. సో ఏ విధంగా చేసినా నేను 3 విధాలు చూపిస్తాను. సుఖాసన అయితే ఇలా రైట్ హ్యాండ్ ఇది అరచేయి ఉంది కదా, అది ఈ కుడి పక్క కడుపును కవర్ చేయాలి, ఇది నాభిని కవర్ చేయాలి. సో లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టి బ్రీత్ ఇన్, చెస్ట్ ఇలా ఎక్స్పాండ్ చేసి బ్రీత్ అవుట్, కిందికి వంగి ఇలా ముందుకు చూడాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, పైకి. ఒకవేళ మీరు ఇలా కూర్చొని చేసేటట్టయితే ఇలా కూడా. మళ్ళీసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఈ ఆసన బెస్ట్ అనేది వజ్రాసనంలో చేస్తే చాలా లాభాలు ఉంటాయి. కానీ మళ్ళీ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవడం అడ్వైజబుల్ కాదు. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. అలా 3 సార్లు చేశాక 4వసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4 5 బ్రీత్ ఇన్. ఇప్పుడు ఎడమ చేయి మీద కుడి చేయి. దీంతో ఏమవుతుందంటే మీ అరచేత్తోని ఈ
కడుపు కండరాలు మసిల్స్, స్టమక్ మసిల్స్ అనేవి మసాజ్ అయిపోయి దీంతో జీర్ణక్రియ చాలా బాగా అవుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out. 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి కొన్ని ఈజీ యోగాసనాలు. ఇప్పుడు ప్రాణాయామంలో యోగిక్ బ్రీతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యోగిక్ బ్రీతింగ్ అంటే మనం నార్మల్గా శ్వాస తీర్చున్నప్పుడు ఓన్లీ మనం ముక్కును ఉపయోగిస్తాం లేదా చెస్ట్ ఉపయోగిస్తాం. కానీ ఎప్పుడైతే బెలీ బ్రీతింగ్, కడుపు మసిల్స్ని కూడా యూజ్ చేసి, కడుపు అంటే ఎగ్జాక్ట్గా కడుపు కాదు, ఇక్కడ మన దగ్గర చెస్ట్కు కడుపుకు మధ్య డయాఫ్రమ్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ డయాఫ్రమ్ యూజ్ చేసి బ్రీత్ చేస్తామో మనం మ్యాక్సిమం ఆక్సిజన్ మన శరీరంలోకి పోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంగ్స్ను మ్యాక్సిమం యూజ్ చేయాలంటే ఈ రకమైన బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దానిలో ప్రక్రియగా ఇప్పుడు మీకు చెప్పబోయేది విభాగ ప్రాణాయామం. విభాగ ప్రాణాయామం అంటే మనం శ్వాస పీల్చుకునేటప్పుడు 3 విభాగాలు మనం ఉపయోగిస్తాం. ఒకటి కడుపు, ఒకటి చెస్ట్, ఇంకోటి మన అప్పర్ థ్రోట్, క్లావికల్స్ అంటారు రెస్పిరేషన్ తీసేటప్పుడు. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కడుపును ఉపయోగించి మనం శ్వాస తీర్చేటప్పుడు ఒక చేయి కడుపు మీద లూజ్గా పెట్టండి, ఇంకో చేయి ఇలా చిన్ ముద్ర ఇలా పెట్టండి. సో మీరు అసలు కరెక్ట్గా శ్వాస పీల్చుకునేటట్టయితే శ్వాస పీల్చుకున్నప్పుడు కడుపు ఒక బెలూన్లా ఉబ్బుతుంది, మీ చేతిలో ఆ ఫీలింగ్ వస్తుంది, చేయి బయటకు వస్తుంది. శ్వాస బ్రీతింగ్ అవుట్ చేసేటప్పుడు కడుపు లోపలికి పోతుంది. అంటే యోగాలో అనేది శ్వాస తీసుకునేది ఇక్కడి నుంచి మొదలవ్వాలి, జస్ట్ ఇక్కడి నుంచి కాదు. మళ్ళీ ఇంకోసారి 3 బ్రీత్ ఇన్, స్లోగా చేయండి ఇది. 4 బ్రీత్ అవుట్. నా చేయి కదలికని గమనించండి. 5 బ్రీత్ ఇన్, 6 బ్రీత్ అవుట్. చేయి లూజ్గా పెట్టచ్చు, గట్టిగా పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. 7 బ్రీత్ ఇన్, 8 బ్రీత్ అవుట్. 9 breathe in, 10 breathe out. నెక్స్ట్ వచ్చి మనం అప్పర్ బాడీ చెస్ట్ యూజ్ చేసి మనం ఎప్పుడైతే శ్వాస పీల్చుకుంటామో చేయిని ఈ విధంగా, దీన్ని చిన్మయ ముద్ర అంటారు, ఇలా పెట్టి మీ చేయి ఇలా చెస్ట్ని కవర్ చేసి బ్రీత్ ఇన్. మీ చెస్ట్ ఇలా పెద్దగా అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out,
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నెక్స్ట్ వచ్చి భుజాలను పైకి లేపుతూ, సో చేతులు ఇలా మూసేసి ఇక్కడ పెట్టుకోవాలి. మీరు ఇలా ఈ విభాగ ప్రాణాయామం చేసేటప్పుడు మళ్ళీ ఇలా కాళ్ళు ఇలా పెట్టుకొని గోడకు ఆనుకొని కూర్చొని కూడా చేయవచ్చు. సో ఒకవేళ అలా చేసేటట్టయితే ఇది బ్రీత్ ఇన్, భుజాలు పైకి, బ్రీత్ అవుట్, భుజాలు కిందికి, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఓకే, సో యోగిక్ బ్రీతింగ్ అనేది ఈ 3 విభాగాలు కలిసి చేయాలి. ఒకసారి 3 కలిసి చేద్దాం. చేయి ఇలా ఈ విధంగా పెట్టుకొని బ్రీత్ ఇన్. ఆ బ్రీతింగ్ అనేది నా కడుపుతో మొదలవుతే స్టమక్ అనేది పైకి ఇలా వచ్చి ఆ తర్వాత చెస్ట్ ఎక్స్పాండ్ అయ్యి భుజాలు పైకి పోతాయి. బ్రీత్ అవుట్, భుజాలు కిందికి, చెస్ట్ లోపలికి, స్టమక్ లోపలికి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out. ఇంకొకసారి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో ఈ విధంగా యోగిక్ బ్రీతింగ్ విభాగ ప్రాణాయామం చేస్తాం. నెక్స్ట్ వచ్చి అనునాసిక, అంటే మనం బ్రీత్ అనేది కేవలం ఒక నాస్ట్రిల్తోనే చేస్తాం. ఓకే, అది చేసేటప్పుడు ఓన్లీ బొటన వేలు, చిటికెన వేలు యూజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ బంద్ చేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6, 7, 8. అదేవిధంగా ఇప్పుడు ఎడమ పక్క బంద్ చేసి కుడి పక్క. ఒకవేళ మీరు పెట్టగలిగితే ఈ 2 చేతుల్ని ఇలా ఈ బొటన వేలితో నాస్ట్రిల్ బంద్ చేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ రైట్ సైడ్తో బ్రీత్ చేస్తున్నాను. 1, నా చేతిని చూడండి, పరిశీలించండి, పొట్ట కదలిక. 2, 3, 4, 5, 6, 7, 8. ఇది సింగిల్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటారు. నెక్స్ట్ ప్రాణాయామం వచ్చి అనులోమ్ విలోమ్. ఓకే,
ఇందులో మొదలు పెట్టేటప్పుడు రైట్ నాస్ట్రిల్ బంద్ చేసి బ్రీత్ ఇన్, లెఫ్ట్ బంద్ చేసి రైట్తో బ్రీత్ అవుట్. మళ్ళీ రైట్తో బ్రీత్ ఇన్, లెఫ్ట్ సైడ్ బ్రీత్ అవుట్. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. Left breathe in, right breathe out. Right breathe in, left breathe out. ఎప్పుడైనా ఎడమ పక్కనే శ్వాస వదులుతూ ఈ ప్రాణాయామం బంద్ చేయాలి. 12 కౌంట్స్ లేకపోతే 16 లేకపోతే 20 కౌంట్స్ చేసుకోవచ్చు. ఫైనల్గా ప్రాణాయామం వచ్చి ఓం చాంటింగ్. ఓం చాంటింగ్ చేసేటప్పుడు కూడా మీరు ఓం అనే సౌండ్ అనేది ఓ అనేది నాభి నుంచి, ఆ అనేది చెస్ట్ నుంచి, మా అనేది ముక్కు నుంచి రావాలి. శ్వాస పీల్చి ఓ, శ్వాస ఒకసారి పీల్చి శ్వాస వదులుతూ ఈ సౌండ్ చేయాలి. ఓ, ఇంకొకసారి కొన్ని సెకండ్లు ఇలా నిశ్శబ్దంగా కూర్చుని మన ఐబ్రోస్ మధ్యలో ఏరియా కాన్సన్ట్రేట్ చేసేటట్టు తల ఇలా కొంచెం పైకి పెట్టి కూర్చోవాలి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांति.